అన్నిటికంటే ముందు ఏంటంటే దీని బీక్ అనమాట. ఈ ప్లాస్టిక్ బీక్ వాడు ఎందుకు ఇచ్చిండో హ్యావ్ వెరీ వెరీ బ్యాడ్ రివ్యూ అబౌట్ ఇట్. లైక్ మనం ఏదైనా వాన లాంటి సినారియోలో దీన్ని యూజ్ చేస్తుంటే కానీ ముంగటి నుంచి ఉల్టా మన మీదకి కొడుతుంటుంది అనమాట. ఐ థింక్ ద స్టాక్ ల్యాంప్స్ అసలు అది కనిపించాలని అనిపించదు. అసలు ఎందుకు ఇచ్చిండో అనిపిస్తుంది మీకు. అదర్ దెన్ దాట్ వీ హావ్ గాట్ ద గ్లాస్ విచ్ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ us from the wind, but it doesn't. Like it has its own issues. Like we have got the digital instrument cluster which is again a headache more than any help. దీంట్లో నావిగేషన్ ఉంటుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి, కలర్ చేంజ్ అయిపోతుంది, టైం వస్తుంది, ఇది అది అని. అండ్ నావిగేషన్ అయితే ప్యూర్ వేస్ట్ అనమాట. ఏ పాయింట్లో అయినా మీరు నావిగేట్ చేయాలంటే మీ ఫోన్తో ఆ సిస్టమ్ని మీరు కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ అవ్వడం ఒక హెడేక్. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండడం వల్ల మీ ఫోన్ స్క్రీన్ ఆన్ ఉండాలి, దానివల్ల ఫోన్ వేడిగా అవుతుంటుంది, ఇదిగా ఆన్ ఉండాలి. అండ్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ టెల్ యూ దట్ ఐ డోంట్ లైక్ దిస్ స్విచెస్. నార్మల్ స్విచెస్ నుంచి ఇక్కడికి ఎందుకు స్విచ్ అవ్వాలి క్వశ్చన్ నేను చాలాసార్లు అడుగుతుంటా. దీని వైరింగ్ అనమాట. దీని వైరింగ్ నాకు ఎప్పటికీ లైక్ ఏదో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంటుంది.